సో ఇంత సీనియర్ మీరు 30 సంవత్సరాలు. సో ఇప్పుడు మీరు 15 సంవత్సరాల కిందట ఎవ్వరు లేకుండే ఇంతమంది దేవుడు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ ఎంతమంది దేవుడు వచ్చిన వాళ్ళు, అంటే నిజంగా దేవుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఎంత పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు మన హైదరాబాద్లో? ఇక్కడ ఒక విషయం ఏం చెప్పాలి అని అంటే, ఒక స్వామి తన సత్యాన్ని చూపించుకోవాలి అనుకుంటే చాలా పెద్ద గురువు కావచ్చు, పీఠాధిపతి కావచ్చు, ఏదైనా కావచ్చు, తన సత్యాన్ని చూపిస్తేనే వీళ్ళందరూ నమ్మేటట్టున్నారంటే శివలింగాలు తీస్తుండొచ్చు, లేకపోతే చేతులు విభూతి తీస్తుండొచ్చు, ఏదో ఒక రకంగా చేస్తేనే, చమత్కారం చేస్తేనే నమ్ముతారు ప్రజలు. మరి మేము కూడా ఇప్పుడు పూర్వకాలంలో అంటే మా జనరేషన్లో నేను ఊగినప్పుడు 7 ఏళ్ళ పిల్లగానప్పుడు ఊగినప్పుడు ఏం చేసిండ్రు, అగ్నిగుండం వేసిండ్రు. ఎందుకంటే చిన్న పిల్లలు తొక్కురు వారు వస్తే వెళ్ళిపోతుంది అలా. ఇక చిన్న పిల్లలు అంటే మనం భయపడి దూరంగా ఉంటాం. మనం అంటే ఇక దేవుడు రానట్టు మనం ఏడదొక్కుతున్నాం మనం దొక్కడానికి. కాబట్టి ఆ రకంగా 7 అంతరాల బోనం చేసిండ్రు, 7 కుండలు అలా అన్నం పెట్టిండ్రు. అప్పుడు కుండలే ఇట్లా బిందెలు కావన్నీ కదా, చాలా పాతకాలం కదా, 30 సంవత్సరాలు అంటే అప్పుడు ఎట్లుండే ఇక్కడ లోకం కూడా ఎట్లుండే, ఎక్కడ పడితే అక్కడ మోరీలు అవి ఇయ్యాల ఒక ఫిలిం ఇండస్ట్రీ ఒక జుబ్లీస్ లాగానే తయారైపోయింది మొత్తం.